ఒక మంచి తలంపు మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఇట్స్ ఎ స్పెషల్ మెసేజ్ ఫర్ యూత్. ఐ థింక్ ఈనాటి ధ్యానం కొరకు లూకాసు వార్త 1వ అధ్యాయం 31 చదవండి. ఆ వెంటనే 38 చదవండి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగా కానెను. అంతటి దూత దేవునికి స్తోత్రం చెప్పండి. హాయిగా తలలు పైకెత్తి నా వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని వినమని కోరుతున్నాను. అందరం కలిసి ఒక మంచి స్తోత్రం చెబుదాం. ప్రియులారా, క్రిస్మస్ యొక్క కాన్సెప్ట్లో మనం వాక్యాలు ధ్యానం చేస్తున్నాము. పదే 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 చెప్పిన ఇంకా క్రొత్తగా వినే భక్తుల కొరకు మళ్ళీ చెబుతున్నాను. మనము పండుగ క్రైస్తవులము కాము. నిజ క్రైస్తవులకు ప్రతిరోజు క్రిస్మస్సే, ప్రతిరోజు గుడ్ ఫ్రైడే, ప్రతిరోజు ఈస్టర్. ప్రత్యేక పండుగలు, ఆయా సందర్భాలు, పర్వదినాలు, పుణ్యక్షేత్రాలు మనకేమి ఉండవు. అయితే దాన్ని ప్రత్యేకంగా భావించి ప్రత్యేకమైన భక్తి శ్రద్ధలతో దైవ సాన్నిధ్యానికి వచ్చే, దైవ వాక్యాన్ని ధ్యానించే భక్తులను కూడా సర్వసత్యములోనికి, ఆది అపోస్తుల ఉపదేశులకు నడిపించాలనే తాపత్రయముతో ఆ కాన్సెప్ట్ని సమగ్రంగా ధ్యానించి వాక్యోపదేశములు చేయటం ద్వారా నామకార్థతలోంచి ప్రజలను విడిపించాలనే ప్రయత్నమే ఈ ఉపదేశాలు. అంచేత ఈ కాన్సెప్ట్లో కూడా క్రిస్మస్ అనగానే ఎక్కడో కొంతమందికి తిండి, ఖరీదైన బట్టలు, వెండి బంగారు నగలు, అడ్డగోలు, అల్లరి, పిచ్చి, కుప్పిగంతులు కాదని, ఆత్మ సంబంధులకు ఇది చాలా ఆత్మల పంటను సమకూర్చే ప్రత్యేకమైన సీజన్ అని, వాక్యమే శరీర రూపుదాల్చిన మహోన్నతమైన కార్యమని, అసాధ్యమైన వాటిని పరిశుద్ధాత్మ దేవుడు సుసాధ్యం చేసినటువంటి సందర్భమని, ఆత్మ పూర్ణులే ఏకమై సాధించిన ఘనకార్యమని పలు రీతులుగా దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్మ మనకు నేర్పిస్తూ ఉన్నారు. దాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈ దినాన కూడా మొట్టమొదటి సందేశంలో భయపడవద్దని, రెండవ సందేశంలో పరిశుద్ధుల ప్రశ్నల్లో ఉన్నటువంటి ఆత్మీయ పాఠాన్ని, మూడవ సందేశంలో తమ శరీరాన్ని, తమ సహకారాన్ని, తమ గృహాన్ని, తమ ధనాన్ని దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, దేవుని మహిమార్థమే ఇచ్చేవారు కావాలి అని 3 సందేశాలను మనము ధ్యానం చేశాం. ఈ 4వ ఆరాధనలో భాగంగా ఈ సందేశం కాస్త పొడుగ్గా ఉంటుంది. అంటే సందేశం యొక్క పేరు, ద టైటిల్ ఆఫ్ ద మెసేజ్, అయినా సందేశం క్లుప్తంగానే ఉంటుంది. యాక్చువల్గా చాలా పొడుగు విషయానికి పొట్టి పేరు పెట్టే తలాంతు ఉన్నది అనుకునేవాన్ని, కానీ వాళ్ళ లేను అనుకూపిస్తుంది. ఎందుకంటే పొట్టి సందేశానికి పొడుగు పేరు పెట్టాల్సి వచ్చింది. అలా నా పుట్టుక లాగానే నా వివాహం కూడా దేవుని చిత్తం, అది టైటిల్ పేరు. యవనస్తుల మోము మీద మాత్రమే చిరునవ్వులు వెరేయాల్సిన అవసరం ఏమీ లేదు. పెద్దలు కూడా తమ పిల్లలకు వివాహాలు చేయాలనుకుంటున్నారు కదా, ఆ కాన్సెప్ట్లో మీరు వినాల్సిందే. ఏదో రకంగా వారిని, బాబు కూడా ఎంబీబీఎస్ అండి, పాప కూడా ఎంబీబీఎస్ అండి, అందుకే కలిపించామండి. ఎంబీబీఎస్ అనేది మాత్రం కుదరదు, ఇక్కడ బోల్డ్ గొడవ ఉంది. అందుచేత ఐ వాంట్ యు టు నో ద టైటిల్ ఆఫ్ ద మెసేజ్. ఏంటి చెప్పండి? నా పుట్టుక లాగానే నా వివాహం కూడా దేవుని చిత్తమే. ఏది? యవనస్తురాళ్ళు పలకండి.
ఈ టైటిల్ పెట్టడంలోనే నాకున్న భారం, నాకున్న ఆసక్తి. నా పుట్టుక ఎలాగో నా ఇష్టం కాదో నా వివాహం కూడా నా ఇష్టం కాదు అనే సింపుల్ లెసను కొంచెం ఘాటుగా తేటగా బుర్రకెక్కాలని. దేవునికి స్తోత్రం. నాకు ఎలాగూ మర్మాలు తెలియదు, మర్మంగా మాట్లాడడం అంతకని రాదు, కొండబద్దలు కొట్టేస్తాం ముఖం మీద నీట్గా ఒకటే వచ్చు. ఇందులో కూడా అదే వచ్చు, ఎప్పటికీ అదే వచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చాలామంది నా వివాహం నా ఇష్టం కదా, నా భవిష్యత్తు నా ఇష్టం కదా, నాకు ఒక మనసు ఉంది, నాకు కొన్ని ఆలోచనలు ఉంటాయి, నేను ఒక మనిషిని, నాకు కొన్ని ఆశలు ఉంటాయి, కొన్ని టార్గెట్లు ఉంటాయి, వాటిని నేను రీచ్ అవ్వాలి, అచీవ్ అవ్వాలి, చెయ్యాలి. దాన్ని నువ్వు ఎలా తుంచేస్తావు? కన్నంత మాత్రం ఆశలను చిదిమేసే హక్కు నీకు ఉందా? ఆకాశంలో సగం లేనిపోని మాటలు ఇలా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన సంభాషణ చేస్తాను. యేసుక్రీస్తు జననాల గురించి నేను మాట్లాడుతూ ఎప్పుడు గత అనేక సంవత్సరాలుగా చెప్తున్న మాట, ఈ డైలాగులు మీకు ఇంచుమించు కంటతో వచ్చేస్తాయి. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ అరుతుంటుంది కాబట్టి. ఏమని? ఈ ప్రపంచంలో ఎవరికైనా ఎప్పుడు పుట్టాలో, ఎక్కడ పుట్టాలో, ఏ పట్టణములో, ఏ దేశములో, ఏ గోత్రములో పుట్టాలో డిసైడ్ చేసి పుట్టే ఛాన్స్ ఉందా? ఒక యేసుకు మాత్రమే సాధ్యమైంది అంటుంటాను. ఈ మాటలు మీరు వినుంటారు చాలా కాలంగా. మొట్టమొదటిసారి వీటిని ప్రయోగించినప్పుడు ప్రపంచం ఆశ్చర్యపోయింది, విపరీతంగా వైరల్ చేశారు. దానికే పెయింట్లు వేసి ఎవడు పెయింట్ ఆడ వేసుకుని చెప్పుకుంటున్నారు. ఓకే, సర్వహక్కులు భక్తులకు ఇచ్చేసాం. ఎందుకంటే మనం పుట్టించిన అద్భుతమైన విషయం కాదు, అది దేవుడిచ్చిన ప్రత్యక్షత. నేను ఏమంటున్నానంటే, మనకి మన పుట్టుక మన ఇష్టమా? కానీ యేసు ప్రభువుకు తన ఇష్టమైంది. తను ఏ దేశంలో పుట్టాలో, ఏ కాలంలో పుట్టాలో, ఏ గోత్రంలో పుట్టాలో, ఏ పట్టణంలో పుట్టాలో, ఏ పేరు మీద రావాలో ముందు డిసైడ్ చేసి ప్రపంచానికి దర్జాగా చెప్పి అలాగే వచ్చాడు. కొద్ది గొప్ప ప్రవచనాత్మ, దర్శన వరం ఇలాంటివి మాకు ఉన్నాయని చెప్పేవాళ్ళు కూడా మొత్తం అయిపోయి చెప్పేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. నాకు దేవుడు ముందే చూపించాను, ముందే చూపితే ముందే చెప్పలేదు. పెద్ద పెద్ద బోల్డ్ మంది కనబడుతున్నా, దేవుడు నాకు మళ్ళీ చెప్పారా, దేవుడు నాకు ఎప్పుడో చూపించాడండి. మరి ఇప్పుడు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు దేవుడు చూపించింది అబద్ధమా, చూపించిందా చెప్పకుండా దాచేసింది వీడికి ఇది పాపం అయ్యేది చెప్పు? ఉటిదే. మనకు తమాషా వ్యవహారం చెప్తాను. ఒక సభకి వెళ్ళాను, దగ్గరలోనే. నేను అంతకని వివరాలు చెప్పకూడదు, బాగోదు. నేను మా పాస్టర్ ఇద్దరు వెళ్ళాం. ఒక సభలో వాడబడ్డాను. ఎప్పటి మామూలుగా వాక్యం తర్వాత ప్రార్థన చేసింది, ప్రజలు చాలా దీవించబడ్డారు, మంచి కోడిక అయిపోయింది. ప్రసంగం చేసి కూర్చున్నాక పాస్టర్ ప్రార్థన చేస్తుంది. పాస్టర్ నా దగ్గరికి వచ్చి సేమ్ వాక్యం అండి, గత వారం చెప్పాను. అసలు నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇదే రెఫరెన్స్లు, ఇదే కోణం, అసలు ప్రతిదీ ఇదే. అసలు పరిశుద్ధాత్ముడు ఎంతగా ఏకాత్మతో పనిచేస్తున్నాడు నాకు ఆశ్చర్యం వేస్తుందంటే నేను కూడా ఆశ్చర్యపోయి సంతోషించాను. పాస్టమ్ ప్రార్థన చేశాక ఆల్ పాస్టమ్ నుంచి నా జీవితంలో ఇలాంటి మాటలు ఎప్పుడేం లేదండి. టూ మినిట్స్ అవ్వలేదు నా గ్యాప్. నాకు లోపల పిల్లడు రాదు, గడి తిరిగాడు. ఇంకా ఏందన్నాడు అన్నాడు. కొంతమందికి అట్ట ఇష్టం, దానికి ఏం ఆ విషయంతో సంబంధం లేకపోయినా అదే మాకు తెలియదు మూడు సార్లు. అసలు ఈ వాక్యాన్ని కూడా మేము కూడా ధ్యానం చేసాం, మా పాస్టర్ గారు కూడా చెప్పారు, కానీ ఎప్పుడు ఇలా లేదు. అసలు ఈ కోణం ఏంటి, ఇలా కూడా చెప్పొచ్చు అని బొనిపించకపోతుందా నాకు అని చెప్పి అంటుంది. ఇతడు ఎప్పుడు ఒక్క నిమిషం ముందు ఎప్పుడో చెప్పాను, ప్రతి పాయింట్ ఇదే అని ఏం చెప్పన్నాడు. తలాంతులు పలు విధములు. ప్రభుకు స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. కేసీఆర్ గారు ఎలక్షన్ టైంలో ఒక పార్టీని ఉద్దేశించి ఒక మాట అనేవారు, బాగా యూట్యూబ్లో వచ్చేది. మంది బిడ్డలను ఎత్తుకొని నా బిడ్డలని చెప్పే రకం వాళ్ళు అన్నాడు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, ఆయన అంటాం అది గుర్తుంది నాకు ఒక డైలాగ్ విపరీతంగా. మంది బిడ్డలను ఎత్తుకొని నా బిడ్డలు అంటారంట. అసలు ఆ బిడ్డలు కాదు, ఎవరి పిల్లల్లో ఎత్తుకొని మా పిల్లలే అని చెప్తే అంట ఓహో అనుకుంటే పిల్లలు ఎత్తుకుపోయి బ్యాచి. అదేమ్మా ఇవన్నీ పిల్లలు మన దగ్గర ఎడుతారు, వాళ్ళ దగ్గర ఏడవరంట. ఆడేం మత్తు మంది పెట్టేస్తాడు మరి. దేవుని స్తోత్రం. కన్న తల్లి ఒడిలో కూడా ఏడుస్తారు, కానీ ఆడి దగ్గరికి వెళ్ళి ఏడవట్లేదు.
ఆడు వెతుకుపోయడం తల్లి. మీరు ఈ మర్మం ఏంటి నాకు పెద్దగా తెలియదు. విన్న సమాచారం మీకు చెప్పాను. మీకేం అర్థం అవ్వాలో అది అర్థమైతే చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా జోబులో 500 రూపాయలు నోటు కొట్టేసి దాని మీద నెంబర్లు చదివేశాడు. ఈ డబ్బు నాది అంటాడు. ఏంటని కావాలి నెంబర్ చెప్పాను. నేను ఎక్కడ చదివేది? అది తీసాడు, నెంబర్ చదివేశాడు. ఆడు దొంగ టాలెంట్లే. మనం ఎక్కడ చదువుతాం? మన చేతికి ఎవరైనా ఒక రూపాయి 10 రూపాయలు కావు ముందు నెంబర్లు చదువుతా కూర్చుంటాం ఏంటి? ప్రార్థన చేసి పక్కన ఎట్టేస్తాం. వాడు ఎప్పుడో చదివేస్తున్నాడు. అది నాదంటాడు. నీదంటే కావాలి నెంబర్ చెప్పంటాడు. నేను చెప్పలేను. ఆడు చెప్తాడు కాబట్టి ఆడితే. ప్రభు అందరినీ మార్చును గాక. నా పాయింట్ ఏంటంటే, ఎప్పుడు ఎక్కడ ఏ దేశంలో ఏ పేరు మీద భూమి మీదకి రావాలో పుట్టడం కూడా తన చిత్తమైన దేవుడు. 40వ కీర్తన 7-8 వచనాలు ఏమన్నాడు తెలుసా? నన్ను గూర్చి పుస్తకపు చుట్టలో వ్రాయబడిన ప్రకారమే వచ్చితని తండ్రి దేవా నీ చిత్తం చెట్టు నాకు సంతోషం. అంటే ఎప్పుడు రావాలో ఎట్లా రావాలి అన్నీ ప్లాన్ చేసుకుని వచ్చినోడే నా ఇష్టమే లేదు అంత దేవుని చిత్తం అంటే అసలు మనకి ఏమీ సంబంధం లేకుండా వచ్చిన వాళ్ళం చాలా ఎక్కువ మాట్లాడితే ఎలాగనేది నా ఫీలింగ్. మీరేమంటారు? చాలా సైలెంట్గా ఉన్నారు, మాట్లాడండి. మరి ఎప్పుడు పుట్టాలో, ఏ గోత్రములో పుట్టాలో, ఏ పట్టణములో, ఏ దేశంలో, ఏ పేరు మీద రావాలో ముందే ఎరిగి ఇలా వస్తానని చెప్పి మరి రాజరికంగా అడుగు పెట్టిన దేవుడు ఉన్నాడే, ఆయనే నా ఇష్టమేం లేదు బాబు దేవుని చిత్తం అంటున్నాడు. ఆయన ప్రసంగం చేస్తుంటే జనం ఎర్రెత్తిపోయి వావ్ వాట్ ఏ విజ్డమ్ ఇట్ ఈస్ అంటే, నాది కాదు నా తండ్రి పంపిన మాట, నాకేం సంబంధం లేదన్నాడు. కార్యాలు చేస్తే నీ తండ్రి చేయమన్న కార్యాలు నాకేం సంబంధం లేదన్నాడు. నేను చేయు బోధ నాది కాదు నా తండ్రిది అన్నాడు. ఈ మహిమ తండ్రిది నాది కాదన్నాడు. ఏం చెప్పినా తండ్రిది అంటాడు. అన్ని తానై తండ్రి చిత్తానికి అంతగా అప్పగించుకొని యేసు మన ముందు ఉండగా ఏమీ కాని మనం అన్నీ మనమే అహం బ్రహ్మాస్మి నేనే సర్వం అనే రేంజ్కి అట్ట వచ్చేసాం. క్రైస్తవులైతే, దేవుని ప్రజలైతే, దేవుని సేవకులైతే, దేవుని పిల్లలైతే పొద్దుగూకుల బైబిల్ పట్టుకొని ప్రార్థన చేస్తూ భక్తికి వెళ్ళవారముగా ప్రజల ముందు ప్రదర్శిస్తున్న వారైతే నీ పుట్టుక ఎలాగూ దేవుని చిత్తము, నీ వివాహం కూడా అలాగే దేవుని చిత్తమునకు అప్పగించుకున్నదై ఉండాలి. నీ పరిధిలో నీ అంశంగా నువ్వు మార్చుకోకూడదు, నీ చేతుల్లోనికి తీసుకోకూడదు. మాట్లాడరే పిల్లి కావాల్సిన పిల్లలందరూ సైలెంట్గా ఉండరేంట్రా? ఇప్పుడు దేవుని వాక్యంతో ఏకీపించకుండా, దేవుని ఆత్మ నడిపింపుకు అప్పగించుకోకుండా మీరంతా మీరుగా ప్లాన్ చేసి చూడండి. పోనీ ఇంక్లేసిన పాట కూడా మీకు ఉంటుంది. ఆ పాట ముందే ప్రాక్టీస్ చేసుకోండి, ఎందుకన్నా మంచిది. చెప్పను అదేంటో, ఆశా నిరాశయే ఆవేదనెదురాయే. ఆ పాట ప్రాక్టీస్ చేసుకుని ఎలాగో అదే పడుకోవాలి. ఓ పాత దుప్పటి రెడీ పెట్టుకొని బయట వేసుకొని కూర్చొని నా ఇంటి దీపం అనుకోవచ్చు. మరి చెప్పినప్పుడు అనిపోతే అదే కదా మిగిలేది. కుదురుగా దేవుని చిత్తానికి అప్పగించుకుంటే ఆయన ఏదో చేస్తాడు, ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఏం బోధపడినట్లేదు భక్తులకి. ఊతో ఎవరు మాట్లాడతలేదు ఏంటన్నా? కొంచెం రెస్పాండ్ అవ్వాలి. మీరు ప్రతి ఆదివారం కన్నా ఎక్కువగా రెస్పాండ్ అవ్వాలి. ఇవ్వాలా యాక్చువల్గా 6:30 కూటం అయిపోవాలి, కానీ మీరు రెస్పాన్స్ సరిగ్గా లేకపోతే అవ్వదు. అంతటి తలుపులు వేయబడును. యూ కెనాట్ లివ్ దిస్ హాల్. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎందుకంటే తను ప్రధానం అయిపోయి రేపో మాపో పెళ్ళి అన్న సిద్ధపాటులో ఉంటుండగా ప్రార్థన చేస్తుంటే దేవదూత గబ్రియలు వచ్చి బిడ్డ నీకు శుభం అంది. ఏముడా శుభం వచ్చినాం అంటే, నీకు రేపో మాపో వివాహం ఉంది, కానీ ఆల్రెడీ ప్రధానం అయింది, కానీ నువ్వు పరిశుద్ధురాలివే కానీ పురుషుని ఎరుగున దానివే కానీ దేవుని పరిశుద్ధాత్మ వాక్యం నీలో ప్రవేశపెడతాడు. దేవుని వాక్యం నీలో ఎదగటం ప్రారంభిస్తుంది. నువ్వు గర్భవతి అవుతావు అంటే ఇటు కదా. ఎవడైనా ఒప్పుకుంటాడు భూమి మీద. రట చూస్తారు ఏందిరా, చాలా స్ట్రాంగ్ ఉండాలి కదా ఈ విషయం. దీన్ని ఆలోచించి మేబీ నాట్ అంటారా?
అది వెంటనే కుదరదు అనాల్సిన మాట కదా, దానికి ఇంత ఆలోచించారని నాకు అర్థం అలా. అసలు మిమ్మల్ని చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు ఇది కూడా ఆలోచించి జవాబు చెప్పే పాయింట్ అసలు ఇది. అరే నాయనో, మంచి ఆలోచన కలిగి ఉండాలి కానీ ఇది కూడా ఆలోచించకూడదు. దేవుడికి స్తోత్రం, మీకు వందనాలు. నేను అనే పాయింట్ ఏంటంటే ఇట్లాంటివి అసలు ఆలోచించకూడదు, దేవుని చిత్తానికి అప్పగించేయాలి. ఇక మళ్ళీ మన తెలివితేటలో, మన నాలెడ్జ్, మన ఇవన్నీ అనవసరం, కుదరదక. ఆల్రెడీ ప్రధానం అయిపోయింది. రేపొద్దున పెళ్లి పెట్టుకొని అందరూ కార్డులు పంచుకొని ఇరు కుటుంబాల్లో సందర్భాలు జరుగుతూ ఉంటే, బిడ్డా నువ్వు దేవుని కృప పొందావు, దయా ప్రాప్తురాలవి, దేవుని ఎంపికలో ఏర్పాట్లో ఉన్నావు, పరిశుద్ధుల జాబితాలో ఉన్నావు. దేవుడి లోకములు అలుగు పెట్టాలనుకున్నాడు కానీ నీ ద్వారా రావాలనుకున్నాడు అని చెప్పేసి ఆయనంటే, బాబాయ్ ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిపోయిందండి, కార్డులు కూడా పనిచేసాం, నువ్వు అదేదో ఒక 6 మాసాల ముందు వస్తే పోనీ ఆపేసుకుందాం కదా, ఇప్పుడు ఏర్పాట్లు ఖర్చు 50 లక్షలు అయిపోయినాయి, పరువు పోతుంది, 2 కుటుంబాలు గౌరవ మర్యాదలు కలిగిన కుటుంబాలు, నువ్వు దైవజనుడివా లేకపోతే ఇంకేంటన్నా, మా కొంపకి మేలు కొరతకు వచ్చావా, మా కీడు కొరతకు వచ్చావా, ఇల్లు నాశనం అయిపోయేలా ఉంది, పరువు పోయేలా ఉంది, తప్పు సేవకుడు ఇంటికి వస్తే ఎలాగ ఉండాలా, ఏం మాటలు నువ్వు అనాలి కదా. మీరేది ఎలాగంటారా? హల్లెలూయా. మీకేమైనా బాధపడుతుందా? ఆ బిడ్డ అంటది, అయ్యా నీ మాట చొప్పున నాకు జరుగును కానీ నువ్వు ఎలా చెప్పావో అలాగే జరగాలి. తన పెళ్ళి ఆగిపోతే, అవమానకరంగా జరిగితే, తన పెళ్లి విషయంలో దేవుని జోక్యం తనకు సపోర్ట్ లేకపోతే, అన్నీ ప్లాన్ చేసుకున్నట్టు జరిగితే హ్యాపీగా ఉండేది. సడన్గా మధ్యలో దేవుడు ఎంట్రీ ఇచ్చాడు, మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. లేదు ప్రభా, చాలా కాలంగా ప్రార్థన చేసుకున్నాను, నువ్వు ఎలా చేయటం అన్యాయం, తప్పుది, అలా చేయకూడదు. చెప్దామా? నువ్వు నాకు ఒక ఆలోచన ఇచ్చావు, నాకు ఒక మనసు ఇచ్చావు, నాకు ఒక ప్రేరేపణ ఇచ్చావు, నేను సిద్ధపడ్డాను, మాట ఇచ్చాను, అక్కడ కుదరదు. దేవుని మాస్టర్ ప్లాను అదంతా చింపి అవతల పడాలని నువ్వు కోరుకుంటున్నావా? ఇల్లు కట్టుకుంటున్నావా, దానికి ఒక ప్లాన్ అప్రూవల్ ఉంది, అది తీసుకొచ్చి బీరువాలో పెట్టి వేరే మోడల్లో కట్టేసావు నువ్వు కొంప. టౌన్ ప్లాన్ కూడా వచ్చాడు, ఏం చేస్తాడు? మరి అసలు అందరూ డౌట్ ఏం లేదు. లేటెస్ట్ ఫోటోలు కావాలంటే హైడ్రా ఫోటోలు చూడండి, హైడ్రా. అసలు ఏం మొహమాటలు లేకుండా పెద్ద పెద్ద భవంతులు కూల్చేస్తున్నారండి. లేదండి, చాలా కష్టపడి కట్టుకున్నాం, మా కష్టాజీతం, మా మనసు, మా ప్రాణం అంతా అక్కడే ఉందండి, మీరు ఎలాగోలా చూడండి అంటే ఆడేమంటాడు, బ్లూ ప్రింట్ తీసి చూపిస్తాడు, మాస్టర్ ప్లాన్ చూపిస్తాడు, ఇక్కడ ఎలా ఉంది కదా అంటే యాక్చువల్గా ఉంది కానీ ఈ లోపే అది వచ్చి కూల్చేస్తుంది. పెద్ద పెద్ద రాకాశ చేతులు, ఎనప చేతులు ఉండి ఇటంటే మొత్తం పడిపోతుంది కదా. ఇఫ్ యువర్ లైఫ్ ఈస్ నాట్ అకార్డింగ్ టు గాడ్స్ మాస్టర్ ప్లాన్, ఇట్ మే కొలాప్స్. నీ జీవితము దేవుని యొక్క ప్రధానమైనటువంటి చిత్తము ఏర్పాట్లోకి రాకపోతే అది కూలిపోయే ప్రమాదం ఉంటుంది. ఆల్రెడీ ప్రధానమైపోయిన తర్వాత దేవుడి నా చిత్తం అంటే దాన్ని పక్కన పెట్టేసి నీ ఇష్టమే కానీ అని అంటే, ఇంకా ఏమీ లేని వ్యవహారంలో దేవుని చిత్తానికి ఎందుకు అప్పగించుకోలేకపోతున్నావు? ఇరు కుటుంబాల్లో పెళ్లి కార్డులు పంచిన తర్వాత కూడా దానికి భిన్నముగా దేవుని చిత్తం బయలుపరచబడితే, సరే ప్రభు మేము ఏర్పాట్లు చేసుకున్నాం, సిద్ధపడ్డాం, ప్రకటించుకున్నాం, ఇప్పుడు ఆగిపోతే, అది మారిపోతే అది మా కుటుంబానికి అవమానం, మాకు సిగ్గు, మా పరువు బద్ద, మాకు అవమానం, మాకు ఇబ్బందులు అయినా అది నీ చిత్తం అయితే వీఆర్ రెడీ టు యాక్సెప్ట్ దట్ అని ముందుకు రాగలిగారు కదా. మరి ఏమీ లేదుగా నువ్వే గింజుకుపోతున్నావు అప్పుడే. నీది ఇంకా తలంపుల దశలో ఉంది, ఇంకొకడికే వన్ సైడ్. దేవునికి స్తోత్రం. డెడ్ అయిపోయిన ఫోన్లో మాట్లాడతాడు వీడు, ఫోన్కి అవతల స్పందనే లేదు, ఈడే మాట్లాడేస్తాడు. అసలు ఫోన్ వైదే కట్ అయిపోయింది ఎప్పుడు. ఏకపక్షం, అంత అడ్డగోలు, బుద్ధిహీనం, దుర్మార్గం, మతిలేని పని.
పెళ్ళి అంటే ఈ కుటుంబాల్లో ఒక పండగ వాతావరణం, కొంతమందికి నరకం, ఈ బుద్ధిహీనులు చేసే పనికి మళ్ళీ నిర్ణయాలకి. ఈ క్రిస్మస్ కాన్సెప్ట్లో నేను మీకు చెప్పాలనుకున్న సందేశం, క్రిస్మస్ క్యారెక్టర్స్లో అతి కీలకమైన క్యారెక్టర్స్గా ఎవరైతే ఉన్నారో వారు వివాహాన్ని దేవుని చిత్తానికి అప్పగించేశారు. దానివల్ల ప్రపంచానికి ఇంత సంతోషం కలిగింది. సెలెక్ట్ అవుతాను స్వెటర్లు వేసుకొని హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, మెర్రీ వెర్రీ ఎక్కడికో ఎలాగొచ్చిందిరా నీకు? జీవితంలో అత్యంత ప్రధాన సంతోషం అన్నదానని కూడా ఓకే యాక్చువల్లీ నేను అనుకున్నాను కానీ నీ చిత్తం ఇది కదా. ఓకే, డాక్టర్ కేఆర్ సింగ్ గారు చాలా సంవత్సరాల క్రితం అద్భుతమైన పాట రాశారు. వన్ ఆఫ్ ద వెరీ బెస్ట్ లిరిక్స్. నీ జీవితం నీకెంతో ఇష్టమైనప్పుడు, నీ వారు నిన్నెంతో మెచ్చుకున్నప్పుడు, నా చిత్తం వేరని దేవదేవుడు చెప్పినప్పుడు కావాలి ధైర్యం, కావాలి ధైర్యం. వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సలెంట్ స్టేట్మెంట్స్ ఆఫ్ హిమ్. వావ్ అనిపించింది వినగానే, అబ్బా ఏమి రాశాడే పెద్ద మనిషి అనిపించింది. నీ జీవితం నీకు చాలా నచ్చింది, మీ కుటుంబంలో కూడా అందరూ మెచ్చుకున్నారు, ఏ వైపు నుంచి ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేదు. అప్పుడు దేవుడు సడన్గా ఎంట్రీ ఇచ్చి నా చిత్తం ఇది కాదన్నాడు. మరి ఏంటంటే మనకు అసలు నచ్చని విచిత్రమైన వింతైన ఒక వ్యవహారాన్ని బయలుపరిచాడు. ఇదా నా వల్ల కాదు, గుండె పగిలి. అప్పుడు ధైర్యం కావాలి. ఓకే ఓకే ఇది నీ చిత్తం అని తెలిసాక అది ఎంత ఇబ్బంది అయినా కష్టమైనా బాధ అయినా నాకు అదే కావాలి. నా అభిప్రాయాన్ని, అపేక్షను, ఎక్స్పెక్టేషన్ని, ప్లానింగ్స్ని అవతల పడేస్తానా అని చెప్పగలిగిన మన భాషలో దమ్ము ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు మన క్యారెక్టర్లో కనపడుతున్నారు? మరియా ప్రధానం అయిపోయారు. రేపో మాపో పెళ్ళిన మూమెంట్లో దేవుడు వచ్చి నా చిత్తం వేరు మాట్లాడితే మరి ఆ చిత్తం ఏదో 2 సంవత్సరాల ముందే బయలుపరిస్తే, ప్రధానం దాకా రానివ్వకపోతే, అసలు పెళ్లి చూపులే క్యాన్సిల్ అయిపోతే, నీ జీవితం ఇలాగే సమర్పణ చెప్తే అదో రకంగా ఉండదు కదా. ఎక్కడి దాకా రానిచ్చావు? ఆనందోత్సాహాల మధ్య అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత సడన్గా ఇలా మాట్లాడతావా? ఇది నీకు న్యాయమా? దేవుని ప్రజలారా, యవనస్తులారా, పిల్లలకు వివాహాలు చేయాలని సిద్ధపడుతున్న తల్లిదండ్రులారా, వివాహం అనేది పూర్తిగా దేవుని చేతిలోని, దేవుని చిత్తములోని ప్రత్యేకమైన ఘనమైన కార్యం. దాన్ని సంపూర్ణంగా దేవుని చిత్తానికి అప్పగించండి, దేవుని అధికారానికి అప్పగించండి, దేవుని ఏర్పాట్లోకి రండి, దేవుని ప్రణాళికలోకి మీ బిడ్డలను అప్పగించండి. స్వంత పెత్తనం చేసి దేవుని పనిలో ఏలు పెట్టి లేనిపోని తిప్పలు తెచ్చుకోబాకండి. హ్యాపీ క్రిస్మస్. ఈ రకంగా నువ్వు మమ్మల్ని కోప్పడి హ్యాపీ క్రిస్మస్ అంటావంటే మరి అలా వదిలేసుకొని తన చిత్తాన్ని చంపేసుకొని, ఆశల్ని చంపేసుకొని, అప్పగించుకొని, శ్రమను, బాధను, దుఃఖాన్ని అనుభవించిన ఫలితమే కదా నువ్వు హ్యాపీ క్రిస్మస్ అన్నావు. రోడ్డెక్కేసి రాత్రి 1 గంటకు బిర్యానీ తినేసి అవునంటారు కదంటారా? అవును, నేను అందరూ చెప్పేసుకుని ఫ్రెండ్స్ అందరూ తలదించుకొని సిగ్గుపడదు, నాకు కుదరదు, ఎలాగైనా ఇలాగ జరగాలి అని అంటే లేదుగా. అయ్యో ప్రభా, అవునా, సరే, నీ చిత్తం ఎలాగైతే అలాగే జరగాలి ప్రభా. మత్తయి సువార్త 1:20 చదవండి. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదవనెను. ఇప్పుడు ఇది ఇందాక ఆమె చెప్పింది ఎవరికి? బిడ్డ, మరి దేవుని చిత్తం ఇదిరా అంది. ఆ పిల్ల ఏముంది? నీ మాట చొప్పున జరుగునగాకనింది. దేవుని ఆత్మ ద్వారా దేవుని వాక్యాన్ని అమలుకు ప్రవేశపెట్టి వచ్చేసింది. ఇదే గబ్రియల్ గారు ఏమో దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఎవరి దగ్గరికి? యోసేపు దగ్గరికి వచ్చి, నానా ఈ సమాచారం తెలిసింది, గర్భవతి అని తెలిసింది, ఒక ఆడపిల్ల మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలి, సర్లే దేవుని చిత్తం, దేవుడు చూసుకుంటాడు, నా పని నేను చేసుకుంటాను, అవసరం వీధిలోకి లాగి గొడవ పెట్టి రాష్ట్రపరిహారం అని కేకలు వేసి లేని మొదలు చేయకుండా నా బతుకునే పోద్దాం, నా హస్తం వెళ్ళిపోదామని సంస్కారవంతుడు, సున్నిత మనసుకుడు, ఉత్తమ పురుషుడైనటువంటి యోసేపు గారు సైలెంట్గా వెళ్ళిపోతుండే గబ్రియల్ గారు అక్కడికి వచ్చి, నాన్న
నీవు అనుకుంటున్నట్టుగా ఏ తప్పు జరగలేదు. అది దేవుని వాక్యం, కారణం దేవుని పరిశుద్ధాత్మ, జరగబోయే దేవుని చిత్తం, జరిగేది దేవుని కార్యం. కాబట్టి నీ భార్యను చేర్చుకుంటే ఏం భయపడద్దు. మీరు అలాగే చెప్తారు, అక్కడ ఇంటి పేటోళ్ళు ఊరుకోరు. మా ఊర్లో సంగతి మీకేం తెలుసు? నువ్వు చెప్పేస్తావు, సైలెంట్గా ప్రార్థన గదిలోకి వచ్చి నా కుమారా అంటావు. చిత్తం ప్రబలం బయట రోడ్డు మీద 10 మందికి చెప్పుకోలేం. అసలే మాది పొరుగుల ఫ్యామిలీ. ప్రాక్టికల్ థింగా కాదు చెప్పండి. ఒక్క సెకండ్ లేదండి, ఇంకా ఆలోచించలేదండి. ఉత్తర పచ్చుత్తలు లేవండి, ఫ్రెండ్స్తో చిట్ చాట్ లేదండి. మా అయ్యగారికి మాట చెప్తానండి, నాన్నగారిని అడుగుతానండి, బాబాయ్ ఏమంటాడనండి, పిన్ని కూడా మాట చెప్పాలా. మాది కొంచెం పెద్ద ఫ్యామిలీ అండి, పెద్ద ఇష్యూ చేయకు నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడి. When something comes from the throne of the Almighty God, it shouldn't be at the discussion table of some man in this world, okay? చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానివ్వడు కానీ దేవుని సింహాసనం వద్ద ఏదో ఒక చిత్తం బయలుపరచబడితే అది చర్చా వేదిక మీదకి రాకూడదు. దేవుడు ఎలా మాట్లాడుతున్నా నాకు అర్థం. దేవుడు మాట్లాడక మళ్ళీ ఆడవాడు చెప్పేవాడు. ఇంకా దేవుడు మాట్లాడకపోతే ఒరే ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఏమీ మాట్లాడట్లేదు, ఇప్పుడు నా బుర్రపని చెట్లు నువ్వు చెప్పరా అనొచ్చు. అవున్నాను దేవుడు మాట్లాడక ఇంకా ఆడవాడు చెప్తాకి మాట్లాడరే. అవుననిగా అమ్మాయినంట కానీ ఏం కానవుతుంది మీకు. అదే దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. కనుక దేవుని చిత్తమునకు అప్పగించుకునే బిడ్డలు కావాలి. ఆమని అనండి. ఇక్కడ మరేమేమంటుంది? అయ్యా నీ మాట చొప్పున జరగాలి. మా పెద్దల మాటలు, మా నాన్న మాటలు, నా మనసులో ఆశలు ఊసలే, నీ మాటే. నీ చిత్తం ఇది, నీ ఏర్పాటుదని తెలియనప్పుడు మేము తిప్పలు పడ్డం, పెద్దలు మాట్లాడారు మంచి చెడ్డ. దేవుని పరిశుద్ధ నిర్ణయం బట్టి పరిశుద్ధులు పెద్దల ప్రార్థనాపూర్వక నిర్ణయంలో సిద్ధపరచబడ్డ పరిశుద్ధ వివాహం బట్టి మేము అడుగు పెట్టుచున్నామా అని వాళ్ళము. ఇప్పుడు ఎవ్రీథింగ్ వాజ్ క్యాన్సిల్డ్. ఒకటే నీ మాట చొప్పున. యోసేపు గారు ఏమంటున్నారు? సేమ్ నానా, నీ భార్యను చేర్చుకుంటూ భయపడద్దు, ఏ తప్పు సరలేదు, దేవుని చిత్తం ఇది, దేవుని కార్యం ఇది అనగానే వెంటనే ఎంత సపోర్ట్ చేశాడు తెలుసా? ఎంత సపోర్టు. కొన్ని వాక్యాలు చెప్తాను చూడండి. లోకాసువార్త 2వ అధ్యాయం 4-5 వచనాలు. యోసేపు దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు. ఎంత అందంగా రాశాడండి డాక్టర్ గారు. తన భార్య అయినా అనొచ్చుగా. తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతిగా ఉండిన మరియతో కూడా సంఖ్యలో వ్రాయబడుటకు. తనకే సంబంధం లేని వ్యవహారం అది. తనకు భారీగా ప్రదానం చేయబెట్టి గర్భవతిగా ఉంది. బట్ హీ వాజ్ ఇన్స్ట్రక్టెడ్ బై గాడ్ ఆల్మైటీ టు టేక్ కేర్ ఆఫ్ హర్. ఒక్క మాట మాట్లాడలేదు సార్. భవిష్యత్తులో నీ భార్య నా సేవకు ఉపయోగపడాలి, నా మందిరంలో పరిచయం చేయాలి, పరిశుద్ధుల పరిచయంలో ఉండాలి, దేవుని రాజ్యం కొరకు కష్టపడాలి అని చెప్తే అది మరి మా వివాహ జీవితాన్ని బట్టి మేమిద్దరం ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. మా ఫ్యామిలీ కొన్ని ప్రయారిటీస్ ఉన్నాయి. తనకు ప్రధానము చేయబడి గర్భవతిగా ఉండిన ఆ వ్యక్తిని తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? జనాభా లెక్కడికి వెళ్ళాడంట. చదువునానా. మరియతో కూడా సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఊర్లో ఎవరు చేర్చుకోలేదు, చోటు ఇవ్వలేదు, చాటు ఇవ్వలేదు, సత్రం కూడా కుదరలేదు, పశువుల పాకలు బాగాలేదు, బయటకు వచ్చేసారు. ఎక్కడికో ఐగుప్తుకి వెళ్ళారు, నజరేతుకి వెళ్ళారు, లెక్కలు రాత్రికి మళ్ళీ వచ్చారు ఇక్కడికి. జనాభా లెక్కల్లో ఏం పేరు బాబు? నా పేరు యోసేపు అండి, దావీదు గోత్రం. మీ భార్య పేరేంటి? మరియమ్మ. బాబు పేరేంటి? ఇంకా పెట్టలేదు, రేపు పొద్దున చర్చిలో పెడుతున్నాం. రాయించాడు జనాభా లెక్కల్లో. చరిత్రలో ఉన్నట్టుగా ఎందులో చరిత్రకారులు రాశారు. కైసరు ఔగుస్తు ఏలుబడి చేల్చున్న కాలంలో జనాభా లెక్కలు రాస్తే యోసేపు మరియా యేసుప్రభు పేర్లు రాసుకున్నారు అక్కడనే. దేవుని స్తోత్రం కలుగున. ఇది రెస్పాన్సిబిలిటీ తీసుకోవడమా కదా మీరు చెప్పండి? రికార్డ్స్లో చట్ట ప్రకారం భర్త తండ్రి అని రాసుకున్నాడు పేరు అక్కడ. దేన్ని బట్టి? నీ మాట చొప్పున, ఇంకేం లేదు అసలు.
కేవలం వివాహమే కాదు, మొత్తం వివాహ జీవితం. ఒక్క మాట, నాన్న ఇది నా చిత్తం రా, రే నా కోసం ఇలా చేయరా, మీ ద్వారా నేను మహిమ పొందాలనుకుంటున్నాను. సరే ప్రభా, యాక్చువల్గా మాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, మాకు కొన్ని థాట్స్ ఉన్నాయి, కానీ నువ్వు చెప్పావు కదా, ఓకే దట్స్ ఆల్ క్యాన్సిల్, ఏం లేదు ఇంకా నువ్వు ఎలా చెప్తే. పొద్దుగూకులు వీళ్ళ క్యారెక్టర్ చుట్టే హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, తెల్లవారులు రెయిన్బోలు గోలంతాలు ఇద్దరు పేర్ల మీదే. మరి లైఫ్ విషయంలో దేవుని చిత్తం ఏంటి, నీ వివాహ విషయంలో దేవుని చిత్తం ఏంటి, నీ కుటుంబ విషయంలో దేవుని చిత్తం ఏంటి, అసలు దానికి సంబంధమే లేదు. ఒక భజన, ఒక డ్యాన్సు, ఒక దూడ గొడవ, కేకలు, అల్లరి, హ్యాపీ క్రిస్మస్, దానికో రిథము, దానికో టెంపో, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఒక రకంగా ఊగుతాడు వీడు, ఎందుకంటే సరుకు ఎక్కేసింది కదా అర్ధరాత్రి. కూతురు ఎలా ఉంటాడు వీడు, లేకపోతే 1 గంటకి పాస్టర్ గారు తలుపు కొట్టి క్రీస్తుని పుట్టినంటాడు వీడు. పాస్టర్ గారు కదరా, తెలుసు కదరా, ఇప్పుడు సువార్ చెప్పి వచ్చాడు అంటే, ఏయ్ క్రీస్తుని పుట్టినాం, అదేట్రా అంటే హ్యాపీ క్రిస్మస్. బుర్ర బాదుకొని ఆడికి ఆ టైంలో బిర్యానీ ఏదైనా పెడితే ఆడు తినేసి అర్ధరాత్రి 1 గంటకి. పొద్దున్నుంచి ఏం తిన్నాను, రాత్రి తినలేదా, డిన్నర్ చేయలేదా, చేశాను. మరి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కూడా ఎప్పుడు పడితే అప్పుడే కంటిన్యూగా తినేవాడిని ఏమంటారు, కాదు పశువులు. మీరు ఎప్పుడైనా గేదెల్ని మేకలను చూడండి, అవి పొద్దున్న లేపగానే కొంచెం మేత వేస్తారు, 9కి 10కి వచ్చి తోలుకెళ్తాడు, పగలంతా మేస్తే రాత్రి రాగానే మళ్ళీ మేత వేస్తారు. అవి పగలంతా మేత మేసే కదా వచ్చాయి, ఎందుకు మేత వేస్తారు, పగలంతా ఉపవాస ప్రార్థన చేసినాయా, మేత వేస్తారు. మేత వేసిన తర్వాత పడుకుంటుంది, మళ్ళీ ఒక మోపేస్తాడు. నువ్వు అర్ధరాత్రి నిద్రబాటకు లేసి వచ్చి మేత ఉంటుంది, అది పొద్దున్న లేస్తే మళ్ళీ వదిలేస్తాడు, అదే పని. ఏంట్రా నాన్ స్టాప్ సైకిల్, అదంతే. మరి మనం ఏదో కొంత తిని ఎక్కువ పని చేయాలా, అస్సలు ఒక్కడికి నచ్చలా. కొద్దిగా తిని ఎక్కువ పని చేయాలన్నమాట, ఇప్పుడు నచ్చలే సార్. అందరికి వందనాలు. తక్కువ తిని ఎక్కువ పని చేయాలి. నేను చెప్పేది ఇంట్లో కాదు, బయట కూడా. ఆ ఇంట్లో కొంచెం తిని రోడ్డు ఎక్కేసి నానా గడ్డి మేసేస్తున్నారు, దాని గురించా మీకు చేయి కొట్టేసింది ఇప్పుడు. కరెక్ట్, ఇది మా మమ్మీకి చెప్పాలి, మమ్మీ విన్నావా, ప్రాణం తీకు, కొంచెమే తినమని చెప్పారు అయ్యగారు, బయట కూడా తినొద్దని చెప్పారు, అది కూడా చెప్పు. ప్రభుకి స్తోత్రం. ఆ ఛానల్స్ అన్నీ కట్టేసి దూరదర్శన్ ఒకటి పెడితే గొడవ అయితే ఉండదు. ఈ ఛానల్స్ అన్నీ వచ్చేసి కదా జీవితం నాశనం అయిపోయింది. అర్థమైందకుండా నేను చెప్పేది. వివాహమే కాదు, వివాహ జీవితం అంతా కూడా వారు దేవుని చిత్తానికి అప్పగించుకోబట్టే మానవ జీవితాలకి, లోకానికి ఇంత సంతోషం వచ్చింది, ఇంతమంది రక్షణ, ఇంతమందికి ఆశీర్వాదం. ఆమేన్, హల్లెలూయా. మరొక వాక్యం కూడా చదివి పెడతారా, మత్తయి సువార్త 2వ అధ్యాయం 13-15. మత్తయి సువార్త 2:13 నుంచి. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపును ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పే వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి. ఏం బాధ ఇది, హీరో దుర్మార్గుడు రా, చంపేద్దామని చూస్తున్నాడు, మంచోడు కాదు. నువ్వు లేచి ఆ తల్లిని ఆ శిష్యుని వెంటబెట్టి ఐగుప్తుకి వెళ్ళిపోమని చెప్తే, ఆ రాత్రి మీదంట ఆ చీకట్లో ఆ చంటి బిడ్డను తల్లిని పట్టుకొని, పచ్చి బాలింతను పట్టుకొని, ఆ నెల పసికందులు పట్టుకొని పోతున్నారంట. ఎక్కడికి? జ్ఞానులు వచ్చారు, ఆరాధించారు, 2 సంవత్సరాల వయసు. ఇప్పుడు రాత్రే మీరు ట్రాన్స్ఫర్ షిఫ్ట్ అయిపోండి అని చెప్పండి బయలుదేరిపోయారు. ఎక్కడికి?
మ్యాప్లో చూడు, బెత్లెహేం ఐగుప్తు పక్కనే ఉన్నాయా. ఆర్టీసీ కాంప్లెక్స్గా దిగి చర్చ్ అడ్రస్ చెప్తే ఒకటి అల్లకల్లో పడిపోయాడు. ఇక్కడే బెత్లెహేం నుండి రాత్రిపూట చెల్ల. నేను చెప్తున్న మాట వినండి, వివాహమే కాదు మొత్తం వివాహ జీవితం దేవుని చిత్తానికి అప్పగించుకున్నారు. నా లైఫ్ పార్ట్నర్ కానీ లైఫ్ కానీ దేవుని చిత్తం. నేను కొత్తగా ప్లాన్ చేయటానికి లేదు. అది దేవుని చిత్తం, ఎలా అయితే అలాగే జరగాలి, నేను అప్పగించుకుంటున్నాను అనే సమర్పణలోకి ఎవరైనా ఇద్దరు వ్యక్తులు వచ్చారనుకోండి, దేవుని బిడ్డలు అప్పగించుకున్నారు అనుకోండి, లోకములో అనేకులకు రక్షణ కలుగుద్ది. దాని ఫలితం అంత గొప్పగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. పోనీ వీళ్ళిద్దరే కాదు, ఇంకొకరు చెప్తాను నీకు. ఆదికాండం 2వ అధ్యాయం. ఆదికాండం అంటే ఎన్నో పుస్తకం ఫస్ట్ నుంచి? 5వ పుస్తకమేనా? 2వ అధ్యాయం 22-23 వచనాలు. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగాను నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల నుండి తీయబడిన గనుక. ఆయన ఎముకేనంట, ఆయన మాంసమేనంట, ఆయన కోసమేనంట, కానీ ఆయనకేం తెలియదంట. ఎంత ఇబ్బందిగా ఉంటుందండి. You would have to show me, no, so that I can at least select somebody who is suitable to my taste and all. ఏం లేదు సార్, ఆయనకి ఎప్పుడో గార్డెన్ కలిగి చేశాడు, ఆపరేషన్ చేసాడు, ఎముక తీసేసాడు, స్త్రీని తయారు చేసాడు. Adam, I would like to do something, will you please allow me? అంత కూటమే ఉండదు. ఏసు రక్తమే చేయం. మత్తి చేశాడు, ఆపరేషన్ చేశాడు, తయారు చేశాడు. దేవుని స్తోత్రం. సెడేషన్ అంతా పోయి మనోడు బయటకు వచ్చేప్పటికి తిరుగుండా అంతే. No, I cannot accept this. You would have taken my approval before that, okay? Stop nonsense. ఆ గొడవ లేదు ఇంకా. ఎవరు, ఎక్కడి నుంచి తెచ్చావు, ఎందుకు తెచ్చావు? నో, ఐ కెనాట్ యాక్సెప్ట్. నో, ఇట్స్ మై లైఫ్. అనలేదు. మరి మనం మాట్లాడరా, దొంగడు తేలుకుంటే సైలెంట్ అయిపోతారా? మరి మనం యూత్ ఎవరు మాట్లాడతలేదు. నానా జవాబు చెప్పాలి మీరు ఇప్పుడు. యాక్చువల్గా నేను మనిషిని కాదా, నాకు మనసు ఉండదా? ఆ మనసే దేవునికి ఇచ్చే, గొడవ ఉండదు. వాళ్ళు ఎవరికో ఇచ్చేసి తిప్పలు పడుతున్నావు నువ్వు. మొన్న ఒక స్టోరీ చదివాను. అలా పిల్లలు ఇష్టపడలేదు, వద్దంటుంది, అసహించుకుంటుంది, పేరు చెప్తే కూడా ఎత్తనంటుంది, ముఖాన్ని ఉమ్మేసేస్తుంది. నువ్వెందుకురా అంత మొండిగా అంటాడు. నేను మనసు ఇచ్చేసానన్నా. ఎవరికి ఇచ్చావు? పాలన వ్యక్తి. అసలు నేను తీసుకోలేదు అంటుంది ఆవిడ. వీడు ఎంత యూజ్లెస్ ఫెలో చూడు అసలు. వీడు ఉత్తరం రాశాడు 10 సార్లు, ఎప్పుడో చెత్తపుట్టుకెళ్ళిపోయింది. అయినా నిరాకృతి చేస్తున్నాడు, యూజ్లెస్ ఫెలో. హలో, నేనంత అమాయకుని కాదు, నీకు తెలుగుగా మేనేజ్ చేస్తా, నేను మా తల్లిదండ్రులతో మాడతా, వాళ్ళతో మాట్లాడిస్తా, అన్నీ అనుకున్నట్టుగా చేస్తా. నువ్వు తెలివితేటలన్నీ వాడి అందరినీ బోల్తా కొట్టించి విధులేని పరిస్థితుల్లో పెళ్లి చేసేలాగా చేసి సాధించాను, హల్లెలూయా అని అడుగు పెడితే తెల్లారి నుంచి నీకు ఉంటుంది చూడు. యేసు రక్తమే జయ. ఏంటి చెప్పిస్తున్నావా? లేదు, ప్రవచిస్తున్నాను. దేవునికి ఇష్టం. ఎందుకంటే నిన్ను చెప్పించాల్సిన కరమే నువ్వు కోరుకొని చేపలు అడుగు పెడతాడు. నాకంత తిప్పలేముంది. బిలాములాగా ఆశీర్వదించబడ్డ వారిని చెప్పించడం కష్టం, కానీ
నేను కొత్తగా చెప్పించేది ఏముంది, నువ్వు ఆల్రెడీ అడుగుపెట్టింది అక్కడ కదా. గొంగడి కప్పుకొని అడుక్కుంటూ వచ్చాడు ఒకడు. అమ్మా అన్నాడు. అట్లా ప్లేట్ తెచ్చుకో అన్నాడు. లేదన్నాడు. పోనీ ఆకు తెచ్చుకో, పోనీ కాగితం తెచ్చుకో. లేదు. మరి ఎక్కడ పట్టమంటావు అన్నమంటే దుప్పటి కింద పెట్టి అన్నాడు. ఒరే చారు అన్నవరా, ఈ గొంగట్లు వెళ్తే నీకు ఎందుకు మాకలా చచ్చిపోతున్నాను, పెడతాలే అంటే తప్పురా, అలా కాదు ఒక నుంచి నేను కాగితం తెచ్చుకోవాలంటే నువ్వు పెట్టామా ఆకలేసేస్తుంది అంటే గొంగట్లు అన్నం వేసి పప్పుచారు పోతే కలుపుకొని తింటుంటే ముద్దకే క్లేశాన్నం పెట్టావు మహాతల్లి అంటే ఇంటికి అన్నం పెట్టావు నాకు. నువ్వు ఇంటికి అమ్మ పెట్టిందా? అది తినేది ఎందులో? గొంగట్లో తిన్నాక మరి రాబెట్రా. నువ్వు తినేది గొంగట్లో కదా, నువ్వు అసలు గొంగట్లో తినటమే తప్పు కదా. ప్రతి ముద్దకి ప్రభు ఈసారినా ఒక్క వెంట్రుక కూడా రాకుండా కాపాడు తండ్రి. నువ్వు కలిపేది అయ్యిరా. ఒక నిర్ణయం తీసుకొని ఒక పనికిమాలిన నేసం వేసి గోతులో పడిపోయి ఏమండి అందులోనే పూసేసుకొని రాసేసుకొని చండాలం అయిపోయి కంపోజ్ చేసి ఏమండి నువ్వు అక్కడ మంచి మంచి ప్రవచనాలు చెప్తానంటే కుదరతావు. నా మాట అర్థమైందంటారా? చాలా మౌనం మెయింటైన్ చేస్తున్నారా? తెలివితేటలో జాగ్రత్త. ఆదాం ఏం చేశాడు? తన ఎదుటికి తీసుకొచ్చిన వ్యక్తిని యాక్సెప్ట్ చేశాడు అంతే. అందులో తన హడావుడి గొడవ గోత్రం ఏదైనా అది కూడా సంతోషంగా యాక్సెప్ట్ చేశాడు. బలవంతంగా ఏడుస్తా ఏం చేస్తా, మాకు అధికారం లేదు, మేము మట్టి, నువ్వు కుమ్మరివాడు, నువ్వు ఎలా చేస్తా అలాగే తప్పదో ఇచ్చేస్తాం. హల్లెలూయా. ఈ నిరసన వ్రతం కాదురా, దుర్మార్గమా. సంతోషంగా దేవుని చిత్తాన్ని. ఆమేన్. ఆదికాండం 24వ అధ్యాయం 65 నుంచి 67 దాకా. మనల్ని ఎదుర్కొనుటకు పొలములో నడుచున్న ఆ మనుష్యుడు ఎవరని దాసుని అడగగా ఇతడు నా యజమానుడని చెప్పాను గనుక ఆమె ముసుగు వేసుకొనెను. అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పాను. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయాను. ఇంకే కొంత డిస్కషన్స్ లేవు. నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలి. నీ గురించి నాకు కొంత సమాచారం కావాలి. నీతో పర్సనల్గా నేను మాట్లాడాలి. పెళ్లి చూపులు పేరు మీద పర్సనల్గా మాట్లాడుకున్నప్పుడు మొదలు ప్రీ వెడ్డింగ్ షూట్లోనే సర్వనాశనం అయిపోయి నేను మొన్న రేవెట్టేశాను ఒక పెళ్ళికి. మైక్ పట్టుకోగానే చెప్పాను ఫస్ట్ నన్ను మ్యారేజ్కి పిలుస్తామని చెప్పి రిసెప్షన్కి పిలిచారు. నాకు చాలా బాధగా ఉందన్నాను. సార్ మ్యారేజ్ సార్ రిసెప్షన్ కాదు అని మహా ఘోరమైన అపరాధం పాపం జరిగిపోయినట్టుగా నేను అపశృతి పలికినట్టుగా అది స్టేజ్ మీద ఎంత ఇబ్బంది పడిపోయాడంటే చెప్పలేము. ఎవరో పెళ్లి కూతురు తండ్రి నన్ను కేకేసినాడు. నన్ను మ్యారేజ్కి పిలుస్తామని చెప్పి మ్యారేజ్ అంతా అయిపోయాక రిసెప్షన్ పిలిచారు. చాలా బాధగా ఉంది నాకు అన్నాను నేను. కాబరు సార్ మ్యారేజ్ సార్ రిసెప్షన్ కాదు, కంపులు అంటించే పరుగు పోతుంది అన్నట్టుగా మీదకి వచ్చాడు స్టేషన్. సార్ అన్నాడు. నేను చాలా అమాయకంగా మైకిలో మ్యారేజ్ అవ్వలేదా సార్? లేదు సార్. మరి వాళ్ళు ఒకరి మీద ఒకరు పడిపోయి ఫోటోలు తీసుకున్నారేంటి? వివాహం అవ్వకపోతే ఆ స్త్రీకి ఆ పురుషుడికి సంబంధం ఏంటి? నీ సొంత భార్య నీ సొంత పురుషుడు అయ్యారా? మాట్లాడరే. మరి ఎట చేసావు రాస్కెల్ సైతానిక బేట యూజ్లెస్ ఫెలో సిగ్గుమాలిన పేరెంట్స్ మతిశుద్ధి లేని తలకాయలు వేసుకొని పనికి మాలిన వేషాలు పనికి మాలిన పనులు అడ్డగోలుగా మీదపడిపోయి పనికి మాలిన పోజులు ఫొటోస్ ఇలా ఆత్మ నడిపింప పనికి మాలిన తనమ మొత్తం ఫోటోగ్రాఫర్ నడిపింపే. ఎందుకు అంతగా అప్పగించుకున్నారు? మనం దేవుని చిత్తానికి ఎందుకు అప్పగించుకున్నాం? దేవుడు అంటే మనకి ఇష్టం కాబట్టి. మరి వీళ్ళు ఎందుకు అప్పగించుకున్నారు? ఆ యాసలే వీళ్ళకి ఇష్టం కాబట్టి. యాక్చువల్గా నేను అలా అనుకోలేదని ఇంకా అలా చెప్పారన్న. ఒరే నీ లోపల ఉన్నదంతా పనికి మళ్ళీ చెత్త పనికి మళ్ళీ బుద్ధి నీచ నికృష్ట పాపిష్టి అడ్డగోలు సిగ్గుమల్ల తలవేని మధ్యలో వచ్చింది ఆడ అదే చెప్పాడు. మీకు సెట్ అయింది. ఇలాగా సిగ్గుమల్ని బతుకు బాకండి. దేవుని వాక్యం గుర్తురాదా? దేవుని భయం లేదా? దేవుని ఆత్మ నడిపింపలేదా? ఒక్క వాక్యాన్ని కలం చిన్నప్పుడు సండే స్కూల్ పెరిగి తెచ్చావు కదరా. ఏమైనా పడింది నీకు?
ఎవరో వాడి వివాహం కాకపోతే నీకు ఆమెకేమో సంబంధం, ఎట్టమి చేతులేసో మీద పనికి మళ్ళీ మాట్లాడతావు, మళ్ళీని సిగ్గుమల్ని బతుకు, ఊరంతా సిగ్గున్నట్టుగా మెనుకలు తిరిగిపోద్ది ఈ సిగ్గుమల్ని పిల్ల. తెగదిట్టేసాను పిల్లలు, తలెత్తుతలేదు, అంత సిగ్గేమో లేదని ఫోటోలు చూశాను, అలా తలపైకెత్తున వాక్యం వినని చెప్పాను. తల ఎత్తుతలేదు, పెద్ద బాగా సిగ్గు, ఏదో ప్రదర్శన ఏమీ లేదు. నీకు ఎంత సిగ్గుందో ఫోటోల్లో కనపడుతుంది, చూసాం రోడ్డు మీద అందరం, ఈ చివరికి ఆ చివరి పెట్టారు ఫ్లెక్సీలు, మళ్ళీ ప్రదర్శన. తలలపైకి ఎత్తిన వాక్యం వినో అని చెప్పాను. పెళ్ళి భూపెట్టిపోయింది, శుద్ధిగా అనుకోవటమే. దేవునికి స్తోత్రం కలుగునే. సావు కూడా చెవులు మూసాను, మరి దేవునికి స్తోత్రం. నాకు చాలా చిరాకే పనికి మళ్ళీ పనులన్నీ. ప్రీ వెడ్డింగ్ షూట్ అట, అదే షూట్ మండిపోను, దానికోసం వీళ్ళిద్దరిని వేరే ఊరు తీసుకుపోయారు ఆల్రెడీ. పెళ్ళికి వెళ్తారు కదా ఊరు, ఈ ముందు వెళ్ళిపోయారు వీళ్ళు. హలో 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 మీరు అనుకున్నట్టుగా కదా, మాకు తెలుసు ఏం కాదని, కానీ అయ్యింది కూడా దరిద్రమే అంటున్నాను. అంత తెక్కలోనే ఏం కాదు, పిచ్చి పిచ్చి ఆశలు అయితే తప్పని చెప్తున్నాను అంతే. పనికి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చెప్పి పనికి మళ్ళీ పనులు చేయబాకు. ఇఫ్ యు ఆర్ ఏ క్రిస్టియన్ యూ మస్ట్ అబైడ్ టు దిస్ వర్డ్. నువ్వు ఎవడో అయితే నాకు సంబంధం లేదు. పెళ్ళికి ముందు పెళ్ళి, పెళ్ళి తర్వాత జీవితం, ఇందాక నుంచి మొత్తుకున్న వివాహమే కాదు వివాహ జీవితం కూడా అని. పరిపూర్ణంగా దేవుని చిత్తానికి అప్పగించుకునే క్యారెక్టర్స్ యొక్క శ్రమ ఫలము, త్యాగ ఫలమే హ్యాపీ క్రిస్మస్. మరి కేకులు తినేసినప్పుడు బిర్యానీలు తినప్పుడు ఇద్దరు గుర్తు రావాలి కదా నీకు. అందుకే టైటిల్ ఏంటి, నా పుట్టుకలాగే. ఒప్పుకున్నారా? పెద్ద మనుషులు కాదు, యూత్ చెప్పండి. సొంత పెత్తనం చేస్తారా? ప్లానింగ్స్ చేస్తారా? మీ ఫీలింగ్నే, మీ టేస్ట్ని అమ్మా నాన్నకు బలవంతంగా తెలివిగా అంటగట్టి లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ అనే టైటిల్ కోసం తిప్పలు పడుతున్నావా? అమ్మా నాన్నను ఏమార్చవచ్చు, దైవజనుని ఎట్టగట్టు ఒప్పించవచ్చు, దేవుని ఎవడు మోసం చేయలేడు. ఈ బగిలిపోద్ది మళ్ళీ ఆయన ఒక్కొక్క ట్రీట్మెంట్ ఇస్తుంటే మామూలుగా ఉండదు కోటం. అది నీ వైవాహిక జీవితంలో నీ పిల్లల భవిష్యత్తు మీద ప్రతి క్షణం ముద్ర కనబడుతుంటుంది. అప్పుడు కుమ్మిలి ఏడిచి చస్తావు లైఫ్లో. కృప అడుక్కోలేవు, ఆయన సహాయాన్ని కోరికలేవు, ఆయన తోడు రాడు, ఆయన నీ పక్షంగా నిలబడ్డావు, జీవితం నరకంలాగా అనిపిస్తుంటుంది. దేవుని చిత్తాన్ని అంగీకరించిన క్షణంలో మరియా చాలా నిందలు పడింది, యోసేపు చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు. కానీ ఆ చిన్న ఫ్రేజ్ దాటిపోయిన తర్వాత ఈరోజు కొన్ని వేల సంవత్సరాలుగా ప్రపంచం చేత కీర్తి పొందుతున్నారు. వాళ్ళు ఆదర్శ క్రైస్తవ త్యాగధనులుగా పతాక శీర్షికలు నెక్కారు. నీకు హ్యాపీ, నీకు మెర్రీ రావడానికి చాలామంది కష్టపడ్డారు. వారు దేవుని చిత్తం కొరకు తమ జీవితాలు అప్పగించుకున్న వాళ్ళు. ముందు తరములలో దేవుని బలమైన రాజ్య స్థాపన జరుగునట్లుగా, దేవుని నామం ఘనత కొరకైన సేవ జరుగునట్లుగా, అనేక ఆత్మలు రక్షించబడినట్లుగా, మరణ ఛాయలో ఉన్న వారికి గొప్ప రక్షణ వెలుగు కలుగునట్లుగా ఇప్పుడు మీ యవన జీవితాన్ని దేవుని చిత్తానికి, ముఖ్యంగా వివాహ జీవితాన్ని దేవుని చిత్తానికి అప్పగించండి. దేవుని చేతుల్లో పెట్టండి. దేవుని మాట చొప్పున జరగాలని పంతం పెట్టి కూర్చోండి. మీ ద్వారా మీ ఇద్దరికే కాదు, ప్రపంచానికి ఒక దీవెన కలిగేది ఏర్పాటు దేవుడు చేస్తాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన.